న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు పనులను పరిశీలించిన నిమ్మల రామానాయుడు. బోట్ల వెలికితీతకు ఆటంకాలు ఎదురవుతున్నాయని వెల్లడి. వరద ముంపు ప్రాంతాల్లో వాహనాలకు పూర్తి ఇన్సూరెన్స్ పొందాలంటే వాహనాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని మంత్రి నారాయణ వెల్లడి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిశీలన. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పెనంలూరు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. వద్ద బోట్ల తొలగింపు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బోట్ల వెలికితీతకు అధికారులు బేకం సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. బోట్లు 3 కలిపి లింక్ ఉండడంతో వెలికి తీసేందుకు సమస్యలు వస్తున్నాయన్నారు. 40 టన్నులు ఉన్న ఒక్కొక్క బోటును 3 బోట్లు కలిపి ప్రకాశం బ్యారేజ్ మీదకు పంపడం దుర్మార్గం అన్నారు. వరద అత్యధికంగా ఉన్న సమయంలో కూడా 1,50,00,000 విలువ చేసే బోట్లను లంగర్ వేసుకోలేదంటే ఉద్దేశపూర్వక కుట్ర అని అర్థమవుతుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. బ్యారేజీ ముప్పు పెట్టాలి, ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది. పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దిమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది
ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ ఆవేదన, ఒక రైతు బిడ్డగా కూడా. ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం, కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని, అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ, ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు, కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా 100 సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది. 120 టన్నుల వెయిట్ను ఒకసారి పంపించిన దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ను కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ని కనుక తగిలి ఉంటే, ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతే నిజంగా ఈ యొక్క 2-3 జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుని బంగాళాఖాతంలో కలిసిపోయి దివిసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి, దుస్థితి ఉంటుంది. మరి ఈవేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే ఈవేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్, మరి ఆయన తలసర రఘురాముకి మేనల్లుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులో వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి, నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా, ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వాహనాల ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించిందని, పూర్తి ఇన్సూరెన్స్ పొందాలంటే పాడైన వాహనాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలా మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అటువంటి వారికి ఇన్సూరెన్స్ రికవరీ రావటం కష్టం కావచ్చు. అటువంటి వారికి ఏ విధంగా సహాయం చేయవచ్చు అనే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని మంత్రి నారాయణ చెప్పారు. ఇక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటం కోసం సహకరించడానికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కాలనీల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆ క్యాంపుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు. అంటే స్కూటర్లు ఇటువంటి యాక్చువల్గా 2 వీలర్స్ 3 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఒక అర్బన్ కంపెనీని పెట్టి దాని ద్వారా యాక్చువల్గా ఎవరైతే ఉండారో వాళ్ళని మెఫ్మాలో ఉన్న మెంబర్స్ని అటాచ్ చేసి దాన్ని వర్క్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇవాళే స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళని స్టార్ట్ చేసి యాక్చువల్గా వాళ్ళకి రిపేర్లు ఏదైతే ఉన్నాయో అన్ని చేంజ్ ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. విజయవాడ పరిసర గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా భరోసా కల్పిస్తోందని, వరద కారణంగా ఇళ్లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయని, వీటిని మరమ్మతు చేయించుకునే విషయంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారని తెలిపారు. వరదలతో ప్రజల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచి పాడైపోయాయని, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ కంపెనీలు సామాజిక బాధ్యతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆయా ఎలక్ట్రానిక్ పరికరాలు విడిభాగాలను రాయితీపై అందించాలని కూడా కోరినట్లు వివరించారు. కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని తెలిపినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీలు అవసరం మేరకు ఉదారంగా సేవలు అందించడం వల్ల బాధిత ప్రజలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సేవా కేంద్రాలను, సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నట్లు కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిలో మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాల పనులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో జరిగిన వరద ప్రమాదాలు వీటన్నిటిని కూడా అమ్మవారి దగ్గర నుంచి శాంతి కోరుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనం చూసాం. అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ యొక్క కొండపైన ఉన్నటువంటి రాళ్లు మట్టి జారడంతో రాళ్లు కూడా జారి పడుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇది జరిగాయి. ఇటీవల 31వ తారీఖున ఇక్కడ కూడా మళ్లీ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు కూడా ఆ రోజు నుంచి మూసివేయడం జరిగింది. భక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులున్నా కొన్ని నిర్ణయాలు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాం. ఏ పరిస్థితుల్లో దీన్ని రేపు నవరాత్రులకంతా ఈ రోడ్డుని మళ్లీ పునర్నిర్మాణం చేసి దాన్ని వాడుకలోకి తేవాలి, భక్తులందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని అధికార యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఇంజనీర్లు కానీ అలాగే దానికి సంబంధించిన అడ్వైజర్లు, దానికి మనకున్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే రాక్ మిటిగేషన్ కార్పొరేషన్ మనకి బెంగళూరులో ఉంది. గతంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రాళ్లు జారి పడిపోకుండా ఉండేదానికి కొంత ప్రయత్నం చేశారు. మళ్లీ వాళ్ళని కూడా రమ్మన్నాం. వచ్చి వాళ్ళు కూడా చూశాక దీనికి పూర్తి స్థాయిలో ప్రస్తుతం రేపు ఉత్సవాల వరకు తాత్కాలికంగా అన్ని మనం చేసినా శాశ్వత పరిష్కారంగా కనకదుర్గమ్మ ఆలయం మాస్టర్ ప్లాన్ లో ఈ ప్రొటెక్షన్ అంతా కూడా ఉంది. విజయవాడ కలెక్టరేట్ నుండి ఉండవల్లి సీఎం నివాసంకు చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సాధారణ స్థితికి చేరుకోవడంతో తిరిగి ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు సీఎం చంద్రబాబు. 10 రోజులుగా ఎన్టీఆర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎంఓ కార్యాలయంగా చేసుకుని పాలన సాగించారు చంద్రబాబు. విజయవాడ నగరంలో ఉరుకు పట్టేలా చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా లబ్బిపేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో తేజస్ కన్సర్లా మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఉరుకు పట్టేలా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ చిత్రంలో లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నామని ప్రేక్షకులను థియేటర్స్లో కలిసి చిత్రాన్ని విజయవంతంగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు వివరించారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదని, యూత్కు విపరీతంగా నచ్చే అంశాలు తమ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. దర్శకుడు వివేకరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. కాలేజీలకు వెళ్లిన సందర్భాల్లో విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన మరువలేందన్నారు. అనంతరం హీరోయిన్ ఖుష్బూ చౌదరి మాట్లాడుతూ తన మొదటి చిత్రం ఉరుకు పట్టేలా విజయవంతం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ యాసలో మాట్లాడే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అఖిలాంధ్ర ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు. ఉరుకు పట్టేల సినిమా హీరోని, నాతో పాటు ఖుష్బూ మా హీరోయిన్. సో మా సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా మా సినిమా బాగా నడుస్తుంది. సో ఈ టాక్ కంటిన్యూ అయ్యి ఇంకో పెద్ద హిట్ అవ్వాలని నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను. నా పేరు ఖుష్బూ చౌదరి, సినిమాలో అక్షర. సో ఆ ఫిల్మ్ రిలీజ్డ్ ఆన్ 7th September and it's a fun thriller, fun comedy film. Do watch our film Uruku Patela and I think you'll love it. You'll enjoy it and you'll laugh. So that's what our thing is, that we want you to be happy. There is no
as Tejas said, there is no any moral or anything, but fun, just a fun film. బుడమేరు కృష్ణానది వరద నుండి రక్షణ కల్పించేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు, వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు తెలిపారు. నగరంలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ప్రతినిధి బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సిపిఎం బృందం నాయకులు మాట్లాడుతూ వరద సహాయ చర్యల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని, వరద విపత్తుని జాతీయ విపత్తుగా గుర్తించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. దెబ్బతిన్న ఇల్లు మరమ్మతులకు ఆర్థిక సహాయం ప్రకటించి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణం సహాయార్థం 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎంను కోరటం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, బుడమేరుకి వచ్చిన వరదలు, ఇంకో వైపున కృష్ణానదికి వచ్చిన వరదలతో ఒక తీవ్రమైనటువంటి విపత్తు వచ్చింది. మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు, గత 2 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే ఇంత ఘోరం జరిగింది. అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుత ప్రభుత్వం ముందుగా బుడమేరు వరదకు ముందు హెచ్చరించి బాధితుల్ని ఖాళీ చేయించి వాళ్ళ కాపాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా యంత్రాంగం వైపు నుండి లోపాలు జరిగినాయి. ఇప్పటికైనా కేంద్రం యొక్క సహకారాన్ని పొంది రాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో జరిగిన నష్టం, చిరు వ్యాపారులకు జరిగిన నష్టం, చిన్న పరిశ్రమలకు జరిగిన నష్టం, ఒకవైపున రైతాంగానికి, కూలీలకి, మిగతా వాళ్ళకి జరిగిన అన్ని తరగతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. 10 రోజులు గడిచినా ఇవాల్టికి సాధారణ పరిస్థితి అనేది ఏర్పడలేదు. పై స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కృషి దిగువ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలకి పూర్తి స్థాయిలో అందటం లేదు. అటువంటి సహాయ కార్యక్రమాలు ఇంకా సరిపోవటం లేదు. ఈరోజు సిపిఎం పార్టీ తరఫున వరద ప్రాంత బాధితులకు తీసుకోవాల్సిన సహాయక తక్షణ చర్యలు, అదేవిధంగా దీర్ఘకాలిక చర్యల గురించి సిపిఎం ప్రతినిధి వర్గం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మెమరాండం సమర్పించింది. ఆ కాపీ మీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వై వెంకటేశ్వరరావు, నేను, సిహెచ్ బాబురావు, డి రమాదేవి, వి ఉమామహేశ్వరరావు, కె ప్రభాకర్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా మేము ఈ మెమరాండం ఇచ్చాం. ప్రధానంగా ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తీవ్రమైన నష్టం జరిగింది. వేలాది కుటుంబాలు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షలాది రూపాయలు. పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బుడమేరు వరదపై టీడీపీ, వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. బుడమేరు వరదకు చంద్రబాబు, జగన్ ఇద్దరు కారణమని ఆమె విమర్శించారు. చంద్రబాబు విరాళాలు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర కాదని, కేంద్ర ప్రభుత్వం దగ్గర 10,000 కోట్లు తీసుకోవాలని చెప్పారు. రాజేశ్వరిపేటలో షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుడమేరు తీరని శ్లోకాన్ని మిగిల్చిందన్నారు. 2 వారాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరదల్లో ఇప్పటి వరకు 50 మంది చనిపోగా 7 లక్షల మంది నిరాశ్రయ్యారన్నారు. చంద్రబాబు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ దగ్గర అని చెప్పారు. 10,000 కోట్ల ఆర్థిక సహాయం కేంద్రం నుంచి అడగాలని సూచించారు. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను
బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం ₹1,00,000 కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం ₹1,00,000 ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది. మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు. ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం ₹15,000 ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రైల్ నీరు. ఈ బాటిళ్లు తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో, విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి ₹6,000 కోట్ల ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ ₹6,000 కోట్ల సంవత్సరం మీకు ఆదాయం ఇస్తుంది. దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి. కృష్ణా బుడమేరు ముంపులను జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ఇంకా వేగవంతం చేయాలని ఆయన సూచించారు. వరద ముప్పులో చిక్కుకున్న సింగ్ నగర్ 58వ డివిజన్ అడితి ఎలమందయ్య వీధిలోని వారికి సిపిఐ ఆధ్వర్యంలో టవల్, దుప్పట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా బుడమేరు వరద ముప్పులో మునిగిపోయిన విజయవాడ నగరాన్ని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సర్వస్వం నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్ రావు, తాడిపైడయ్య, కొట్టు రమణారావు, అపరబోతు రాము, స్థానిక పార్టీ నాయకులు కె ఆదినారాయణ పాల్గొన్నారు. జలదిగ్బంధంలో విజయవాడ నగరం, మొత్తం నగరంలో 32 డివిజన్స్ నీటి ములిగాయి. జనజీవన వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయినాయి. తాగటానికి నీరు లేకపోతే ఉండటానికి ఇళ్లలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగనటువంటి పద్ధతిలో ఈ రోజున జలదిగ్బంధంలో విజయవాడ నగరం కూరుకుపోయింది. ప్రభుత్వం తాము చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతుంది. ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు, శక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మన ప్రభుత్వానికి చేసేటటువంటి అధికార గణానికి మనందరం కూడా బాసటగా ఉండి ప్రజల ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేదానికోసం తమ వంతు సహకారం అందించాలని చెప్పి సిపిఐగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో సిపిఐగా భవానీపురం ప్రాంతము, అలాగే సింగనగర్ ప్రాంతం, నగరంలో మునిగిపోయినటువంటి వివిధ ప్రాంతాల్లో మా వంతు సహకారంగా మేము సైతం అన్నట్టుగా, మీకోసం అన్నట్టుగా మేము కూడా ఉడత సాయంగా మేము కూడా సహాయ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇటువంటి కష్టకాలంలో ప్రజలు కూడా సంయమనంతో పాటించి ప్రభుత్వానికి సహకరించి మన కోసం వచ్చి సహకారం అందించేటటువంటి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి మనం కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా సమన్వయంతో వారికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గత 10 రోజుల నాడు అజీజ్ నగర్ ప్రాంతం, పాయికాపురం, ప్రకాష్ నగరు, ఖండ్రిక, రాజరాజపేట, గట్టెవరక ప్రాంతం దాదాపుగా 30 డివిజన్లు వరదలకు గురైపోయి ప్రకృతి
విలయ తాండవం చేసింది. అన్నాలు లేక, తిండికి మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరక్క, కరెంటు పోయి అనేక కష్టాలు పడ్డ ప్రజలు ఈ రోజున ఒక్కళ్ళే బయటకు వస్తున్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ప్రాంతం కానీ, రేకులిళ్ళు కానీ, పెంకుటిళ్ళు కానీ ఎక్కడా కూడా కట్టుకుంటానికి బట్టలు కూడా లేకోకుండా నిరాశ్రులు అయిపోయారు. వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదో భోజనం ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, ఉప్మా ప్యాకెట్లు ఇస్తున్నారు. అయితే అవి లోపలికి కూడా రావట్లేదు. కేవలం పైపుల రోడ్డు, డాబా కొట్టు సెంటరు అలా రోడ్ల మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా దాతలు కూడా రోడ్ల మీదే పనిచేసి మనం తీసుకొచ్చిన ఇచ్చేస్తున్నాం కదని వెళ్ళిపోతున్నారు. కానీ లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఒక్కటి అందట్లేదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు పనులను పరిశీలించిన నిమ్మల రామానాయుడు. బోట్ల వెలికితీతకు ఆటంకాలు ఎదురవుతున్నాయని వెల్లడి. వరద ముంపు ప్రాంతాల్లో వాహనాలకు పూర్తి ఇన్సూరెన్స్ పొందాలంటే వాహనాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని మంత్రి నారాయణ వెల్లడి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిశీలన. ఈ న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.